రంగారెడ్డి జిల్లా మోక్లా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలో ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరొక యువకుడిని హాస్పిటల్ తరలించారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కారుని బయటకు తీసి దర్యాప్తు ప్రారంభించారు. స్పాట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ప్రమాదానికి కారణాలు తెలిసాయా? ప్రస్తుతం గాయపడ్డ ఒక విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో 1:30కి ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు మనకు చెప్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో 5 ఉన్నారు. 4 విద్యార్థులు, ఒక విద్యార్థిని. సో నిన్న ఈరోజు ఏదైతే చనిపోయారని చెప్తున్నారో 4 విద్యార్థులు మృతి చెందారు. దాంట్లో నిన్న ఒకరి బర్త్డే. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అనంతరం ఇక్కడి నుంచి మోకిల నుంచి తిరిగి దాంట్లో ఒక 2 విద్యార్థులు పూర్తిగా ఇటు కొక్కపేటలో ఉంటారు. అక్కడికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి కారు చూసుకోవచ్చు. కారు ఏ విధంగా అయిపోయిందో పూర్తిగా నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు మోకిలా నుంచి నార్సింగ్కి వెళ్ళే రహదారిది. సో ఒక్కసారిగా ఈ వెహికల్ ఏదైతే కారు ఉందో చెట్టును ఢీ కొట్టడంతో పూర్తిగా నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ టైంలో ఖచ్చితంగా 5 ఉన్నారు. 5లో 4 స్పాట్లోనే చనిపోయారు. మరొక విద్యార్థి తీవ్ర గాయాలయ్యాయి. నక్షత్ర విద్యార్థి గాయాలు కావడంతో గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కి తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం మృతులు చూసుకుంటే సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్గా మృతుల్ని గుర్తించారు. సో పూర్తి స్థాయిలో మృతులకు సంబంధించి ICFI యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు 3 ఉన్నారు. మరొకరు MGITకి సంబంధించిన మరొకరు ఉన్నారు. సో మొత్తం సంబంధించి వీళ్ళందరూ విద్యార్థులు 4 ఇక్కడ స్పాట్లో చనిపోయారు. సో మరొక మహిళా విద్యార్థి పూర్తి స్థాయిలో గాయాలు పాలవడంతో ఇటు కేర్ హాస్పిటల్కి తరలించారు గచ్చిబౌలి. ఒకసారి మనం వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. AP 31 DT 4899. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెహికల్స్. సో ఈ వెహికల్ ఆధారంగా రాత్రి పోలీసులు డేటా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే చనిపోయిన 4 మృతదేహాలను చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం. సో అక్కడ ఉంది. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇక్కడికి వచ్చి మొత్తం విచారణ చేశారు. అంటే ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగింది అనేది మొత్తం కూడా ఇక్కడ దర్యాప్తు చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు చూసుకోవచ్చు. ఎయిర్ బెలూన్స్ కూడా మొత్తం ఓపెన్ అయిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కారు పూర్తి స్థాయిలో ఇటు బానెట్ నుంచి మొదలు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ దాకా మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ప్రమాదానికి అతివేగం కారణమా లేకపోతే ఏమైనా తాగి డ్రైవ్ చేశారా? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నక్షత్ర బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ ఇంకా రిపోర్ట్స్ రావాల్సిన అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం కావచ్చు, లేకపోతే ఆ టైం చూసుకుంటే అర్ధరాత్రి దాదాపు 1:30 అని చెప్తున్నారు. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇటు ఫాగ్ కూడా ఎక్కువగా అవకాశం ఉంది. సో అతివేగంగా వచ్చి ఈ చెట్టును ఢీ కొట్టారా ఇదేంటనేది మొత్తం కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ వాసు.